ట్రస్టింగ్ ద థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ద టీమ్. ఆ ఫ్యామిలీ మొత్తం ఒకేసారి వచ్చి కలిశారు నన్ను. గుర్తుంది ఆ రోజు ఇచ్చిన మాట పూర్తి చేశాను. చాలా ప్రౌడ్గా కూడా ఉంది. ఎర్లీగా అయిపోయింది మాకు వర్క్. అసలు మేము ఎంత ఎర్లీగా అవుతుంది వర్క్ అని మేము ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే చాలా మంది కన్సల్టెన్సీ వాళ్ళు మోసం చేస్తుంటారు, అట్లా అనేది బాగా ఉంది బయట. కానీ మాకు రెఫర్ చేసిన స్వప్న మీ మీద చాలా పాజిటివ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ తనని అప్రోచ్ అవ్వండి, వన్స్ మీరే సాటిస్ఫై అవుతారు తను చేసే వర్క్ కి. నాకు చాలా ఎర్లీగా వీసా అన్ని నాకు చేశారని చెప్పి తను మీరు ఎవరిని టచ్ చేయొద్దండి, సాయి గారిని కలవండి చాలు అన్నారు. అప్పుడు నేను మీకు కాల్ చేశాను. వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ వర్క్, స్పీడీ వర్క్. ఎందుకంటే మేము లీగల్ గా ఏదైనా కేసెస్ స్పీడీ డిస్పోజల్ కావాలనుకుంటాం అంతే, కానీ లీగల్ గా ఇవి కావు. ఈ వర్క్ లో మాత్రం స్పీడీ డిస్పోజల్ చాలా ఏళ్ళకి జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వర్క్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ వర్క్ అండ్ యువర్ గైడెన్స్ అండ్ యువర్ ఫీడింగ్ బ్యాక్. సో hope that you will busy with your success rates. Thank you sir, thank you. Remember us also. Sure sir. One more thing, what we came to know that this is the first reference of a legal field that according to you. law student first నేను చేసిన ఫస్ట్ అంటే అసలు first attempt, it's a great success to you and to us also. Thank you. Super. In case if we want to refer you, we can refer your name in legal fraternity also. Sure sir. If anybody wants to go abroad, sure, so we can give your name. Thank you sir, thank you so much. What we impressed. Thank you sir, thank you so much. Thank you. ఎందుకంటే స్పీడీ డిస్పోజల్ అనేది మనకి క్లియర్ గా ఉండాలి. ఎప్పుడైనా పని ఫాస్ట్ గా ఉంటేనే కదా చేసేది. కానీ నువ్వు బాబుకి ఇచ్చే గైడెన్స్ కానీ తను నవ్య మేడం ఇచ్చినటువంటి మాక్ ఇంటర్వ్యూస్ అవన్నీ బాబు బాగా క్లియర్ గా చేసుకోగలిగారు. బికాజ్ మీ సపోర్ట్ వల్లే ఇది కొద్దిగా అంటే అన్ని వర్క్స్ నువ్వే చేస్తున్నావు, వర్క్ జస్ట్ మేము అక్కడ అదే స్పెక్టాక్యులర్స్ లో ఉన్నాం అంతే. అదే మళ్ళీ ఇబ్బంది పడతారని నేనే చేసుకుంటాను. అదే మొత్తం అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మాది 10%, నీది 90% వర్క్. డబ్బులు మీదే సార్, మనీ మీది సార్, వర్క్ నాది. 10% మాది, వర్క్ డబ్బులు మీది సార్. మీది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్, థ్యాంక్స్ ఫర్ ఎట్లా చాలా ఈజీ టైంలో కనెక్ట్ అయ్యాము. వీఆర్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మా, థ్యాంక్ యూ. మీరు వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన 50 daysలో ఇచ్చేసాను వీసా, ఆన్ డేట్స్లో ఇచ్చేసాను. కీప్ ప్రిఫరింగ్ అస్, కీప్ గోయింగ్ విత్ అస్. సుమంత్కి యాజ్ గుడ్ పేరెంట్స్, యూఆర్ వెరీ గుడ్ పేరెంట్స్ టు హిమ్. సో ఆల్వేస్ సపోర్ట్. సో తను ఇంకా మంచి స్టేజెస్కి వెళ్ళాలి లైఫ్లో, వెరీ బిగ్ అంటే తనకంటూ చాలా పీస్ఫుల్ లైఫ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. దట్స్ మై విష్. ఓకే సార్, థ్యాంక్ యూ. Hi Sumant, congratulations for your visa. We are super happy, super happy, super proud about your visa. సో చాలా షార్ట్ పీరియడ్లో జరిగింది సుమంత్. నాకు తెలిసినంత వరకు నీ ఫైల్ మోస్ట్లీ జూన్లో స్టార్ట్ చేసాం అనుకుంటా. బై 40 days ప్రాబబ్లీ 40 daysలో కంప్లీట్ చేసాం. మొత్తం 40 to 50 daysలో కంప్లీట్ చేసాం. సో కంగ్రాచులేషన్స్. కెన్ ఐ నో యువర్ పర్సనల్ డీటెయిల్స్, లైక్ వాట్స్ యువర్ అకాడమిక్స్, ఎక్కడ చదివారు ఏంటి? లైక్ నేను బిఎల్ఎల్బి చదివాను, లైక్ సిద్ధార్థ లా కాలేజ్ విజయవాడలో. ఓకే. 2024లోనే పాస్డ్ అవుట్. ఓకే. సో వేర్ యూఆర్ గోయింగ్ ఫర్ మాస్టర్స్, ఎక్కడికి వెళ్తున్నారు మాస్టర్స్? యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ కోర్స్ LLM మాస్టర్ ఆఫ్ లాస్. సో వై యు ఆర్ గోయింగ్ ఫర్ మాస్టర్స్? కెన్ ఐ నో ద రీజన్ అట్లీస్ట్? లైక్ ఇక్కడ లాస్ అన్ని కూడా అక్కడ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన లాసే అన్న. ఓకే. సో అక్కడ చేస్తే నాకు ఇక్కడ బాగా డిమాండ్ ఉంటుంది. అక్కడ నేను చేస్తే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ నాకే ఇస్తుంటారు, ఇక్కడ చేసిన వాళ్ళకి అంతే. సూపర్. సో మీరు జూన్, హౌ కమ్ యూ నో అబౌట్ అస్ బ్రో సుమంత్? ఎలా తెలుసు మేము? లైక్ డాడీ అడ్వకేట్ అన్న. లైక్ డాడీ మామూలుగా బ్యాంకింగ్ వర్క్ చేస్తుంటారు. అట్లా డాడీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఒక HDP ఎంప్లాయ్ అని, ఒక అక్క స్వప్న అని. ఓకే. అక్క ద్వారా మీకు తెలిసారు మనకు. సో మీరు నన్ను ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు వాట్స్ యువర్ ఎగ్జాక్ట్ ఇంప్రెషన్ బ్రో? అంటే వర్కౌట్ అవుద్ది అనుకున్నారా, జాగ్రత్తగా చేస్తా అనుకున్నారా? హౌ ఇట్ వెంట్? లైక్ ఫస్ట్ టైం అంటే అనిపించింది. లైక్ ఫస్ట్ టైం ఫోన్ మాట్లాడినప్పుడంటే యు ఆర్ ద గాయ్ అనిపించింది. ఓకే.
నన్ను పర్సనల్గా కూడా మీట్ అయ్యారు, మమ్మీ డాడీ నువ్వు వచ్చి మీట్ అయ్యారు. సో అవునన్నా. ఇట్స్ వెరీ గుడ్ మీటింగ్ యాక్చువల్లీ. సో చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం. సో వీ స్టార్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్, యూ గాట్ ద ఆఫర్ లెటర్. Yes. సో ఫీజ్ కట్టారు, స్కాలర్షిప్ ఏమైనా వచ్చిందా మీకు? వచ్చిందన్న 2000 pounds వచ్చింది. సో ఇంటర్వ్యూ ఎలా జరిగింది సుమంత్? హౌ కమ్ ద ఇంటర్వ్యూ ఈవెంట్ ఎలా జరిగింది? లైక్ ఇంటర్వ్యూ అనేది ఫస్ట్ రౌండ్ లో అన్ని క్లియర్ గానే చెప్పాను. లైక్ అన్నారు, ఇంకా సెకండ్ టైం మళ్ళీ చెప్తే ఓకే అన్నారు. ఒక్క క్వశ్చన్కి ఆపారు కదా సుమంత్ నిన్ను? ఒక్క క్వశ్చన్ ఉంది. కొంచెం స్క్రిప్టెడ్గా అనిపించింది, కొంచెం గట్టిగా మాట్లాడమని చెప్పారు. సో మా సైడ్ నుంచి మీకు మార్క్స్లో ఏదైనా హెల్ప్ జరిగిందా? హౌ ఇట్ వెంట్ అంటే ఏదైనా హెల్ప్? చాలా హెల్ప్ జరిగింది అన్న. నవ్య మ్యామ్ చాలా హెల్ప్ చేశారు. అన్నా కానీ ఎర్లీ మార్నింగ్ నాకు మార్క్ తీసుకున్నారు. లైక్ నాకు అన్ని డీటెయిల్ గా నా కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మీరు కూడా మార్క్లు అటెండ్ అయ్యి హెల్ప్ చేశారు ఇట్లా చెప్పాలని. సపోర్ట్ బాగా వచ్చింది. థ్యాంక్ యూ బ్రో. సో గివ్ మీ వన్ ఫైనల్ రివ్యూ అబౌట్ ఛాలెంజ్ ఆఫ్ లైవ్లీహుడ్, హౌ ఇట్ వెంట్ అండ్ ఫ్యూచర్ స్టూడెంట్స్కి ఎట్లా? వాట్ యూ సే మా దగ్గర చేసుకోవచ్చా? ఎలా ఉంటుంది అంటే నీకేమనిపించింది చెప్తారు? సూపర్ బ్రో. కళ్ళు మూసుకొని అన్ని పైన భారం పెట్టేస్తే అయిపోతుంది అనిపించింది. అట్లా కట్ అవుతుంది. కళ్ళు మూసుకొని నీ దగ్గరకు వచ్చేస్తే అంత పని అయిపోతుంది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ట్రస్టింగ్, కీప్